ఫినాన్షియల్ నెంబర్ గేమ్ గురించి. సో వెరీ కాస్ట్లీయెస్ట్ స్టడీస్ ఇన్ ఇండియా ఏంది అంటే కళ్ళు మూసుకుని తెరిచేలోపు చెప్తారు, అంటే ఇలా రెప్పపాటులో చెప్తారు ఆబ్వియస్లీ ఎంబీబీఎస్ అని. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మనకు స్టిక్ ఆన్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ప్రెజెంట్ ఎంత ఉంది అకౌంట్ నెంబర్ ఎంత మేనేజ్మెంట్ కోటాలో ఒక స్టూడెంట్ నీట్ రాసిన తర్వాత ర్యాంక్ రాకపోతే 50 lakhs మధ్యలో ఉంది కొన్ని కాలేజెస్ అనేటువంటిది మనకు ఉన్నటువంటి సమాచారం. ఎన్ఐఆర్ఎఫ్ ప్రకారం దాని ర్యాంకింగ్ అంటే ఆ కాలేజ్ టైర్ ఏంటి? సో ఇక ఓకే బెటర్ కాలేజ్. సో బెటర్ కాలేజ్. సో అంటే మీకు ఆన్ అన్ యావరేజ్ ఇన్ బిట్వీన్ 30 lakhs to 50 lakhs మీరు వేసుకోవచ్చు. సో టైర్ 1 కాలేజ్లో మేనేజ్మెంట్ కోటా కొట్టాలి, మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకుని అక్కడ స్టడీస్ చేయాలి బికాజ్ తర్వాత ఫ్యూచర్ బాగుంటుంది అని ఒక కాన్ఫిడెన్స్తో ఉన్న వాళ్ళు ఎంత ఎఫోర్ట్ చేయాలి? అంటే ఇక్కడ 3 రకాలు ఉంటాయండి. ఒకటి జనరల్ కేటగిరీలో డైరెక్ట్గా మనకి గవర్నమెంట్ కోటాలో ఆన్ మెరిట్ వచ్చేటువంటి సీట్ ఒకటి. అవును. సో దానికి సుమారుగా 30,000-40,000 ఫీజు మాత్రమే ఉంది, 35,000 అరౌండ్. సో నెక్స్ట్ కేటగిరీకి సీట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అండి, వీటిలో కొంత పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఏమైనాయి అంటే పేమెంట్ సీట్స్ చేశారు. సో దానికి అరౌండ్ 14 lakhs 10 to 15 lakhs మధ్యలో గవర్నమెంట్ అంటే ఫీ పెట్టింది అక్కడ. సో 10 to 15 lakhs. అదే ఆంధ్రాలో తీసుకున్నప్పుడు అయితే లాస్ట్ గవర్నమెంట్లో కొన్ని కాలేజెస్ 50-50 చేసేసారనమాట అండి. సో 50 కంప్లీట్గా పేమెంట్ సీట్స్. ఓకే. సో దాంట్లో కొన్ని సీట్లు పెరిగినాయి అక్కడ. అది అరౌండ్ 10 to 15 lakhs ఇయర్లీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఈవెన్ కోటాలో. అది కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. అదే. సో ఇక మూడవది అంటే ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది. ఇప్పుడు దాంట్లోకి వచ్చేటప్పటికి నేను చెప్తున్నటువంటిది, సో దాంట్లో ఒక 30 to 50 lakhs కానివ్వండి, 50 to 1 crore కానివ్వండి, వీ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ దోస్ నెంబర్స్. సో ఇది మూడో కేటగిరీలో ఉన్నటువంటి ఇదన్నమాట అండి. ఓకే.